పొద్దున్నే ఎందుకే ఇలా శోకాలు పెడుతున్నావు? మీ నాన్న పోయాడా ఏంటి? లేదండి, లేదు. మీరు ఊరికే నన్ను విసుక్కోకండి. ఇది నా ఏడుపు కానే కాదు, ఇది నా భావోద్వేగం. అంటే మీకు ఎలా చెప్పమంటారు? నా మనసు చలించిపోయింది. ఆ తల్లి కూతుర్ల అనుబంధాన్ని చూశాక నా హృదయం ద్రవించిపోయి నా కళ్ళమట జలజల కన్నీళ్లు కారుతున్నాయి. ఏమంటున్నావే? అమ్మ ఎవరు, కూతురెవరు? కొంపదీసి కలగన్నావా? మీరు నాతో రండి, పదండి. వంటగదిలోకి వచ్చి ఆ దృశ్యాన్ని చూడండి. స్వయంగా చూస్తేనే నా బాధ మీకు అర్థమవుతుంది. అబ్బా, నువ్వెక్కడ దొరికావే? రండి, ఏమండి, రండి. ఇలా చూడు సఖు, మీ అమ్మా నాన్న ఎక్కడున్నా సరే మనం తప్పకుండా వెతుకుతాం, వాళ్ళు దొరుకుతారు. ఈ ఊరంతా గాలిద్దాం. అయ్యో పిల్ల, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? చాలాసేపటి నుంచి సంకేతం ఇస్తున్నాను. పద, ఆ రాక్షస తాతయ్య ఇంటికి వచ్చేసాడు పిల్ల. పద వెళ్దాం, పద. వెళ్ళు, త్వరగా వెళ్ళమ్మా, వెళ్ళు త్వరగా, జాగ్రత్త. ఏయ్! మీరిద్దరూ అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు? కళ్ళల్లోంచి గంగ ప్రవహిస్తోంది. ఇంట్లో ఏడిస్తే దరిద్రం. ఆపండి, ఆపండి. మీ కన్నీళ్లతో వరదొచ్చేలా ఉంది. ఏం మాట్లాడుకుంటున్నారు? నాకు వ్యతిరేకంగా సకు చెవులో ఏం ఊదుతున్నావే? మీరు గోదామని ఏమనకండి. ఇందులో తన తప్పేమీ లేదు. నా అంతటి నేనే ఇక్కడికి వచ్చాను. మా అమ్మని నాన్నని వెతకడానికి వచ్చాను. ఈ ఇంట్లో నన్ను మీరు బంధించి ఉంచారు కదా, అలాగే మా అమ్మ నాన్నలు కూడా బంధించారేమో అని వచ్చాను.